కానీ ఒక విషయం అండి. ఇప్పుడు మోడీ గారు వస్తున్నారనుకోండి. ఎవరినన్నా ఆపదలో ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే వాడిని హౌస్ అరెస్ట్ చేస్తారు. హ్మ్. మీరు 'సుగాలి ప్రీతి' వాళ్ళ మదర్‌ని హౌస్ అరెస్ట్ చేసి మా 'పవన్ కళ్యాణ్' వాళ్ళు మీరెందుకు దాన్ని తప్పుగా చూస్తారు? అంటే ఆ సుగాలి ప్రీతి అది ఒక అంగవైకల్యంతో ఉన్న ఆవిడకే దడుచుకొని భయపడిపోతున్నాం. ఇంక మళ్ళీ మా ప్రభుత్వం కోసం మాట్లాడడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మకే దడుచుకొని ఆవిడని దడుచుకునే బట్టే కదా హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసులు మొత్తం ఆళ్ళ ఇంటి దగ్గర ఆ విజువల్స్ పాపం ఆమె నాకు ఫోన్ చేసి చెప్పింది. నేనెళ్ళాను కర్నూలు ఎళ్ళానండి. నాకు కాల్ చేసిందావిడ. ఆవిడ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అంటే బరియల్ అమ్మాయి సుగాలి ప్రీతి బరియల్ దగ్గర నుంచి సెక్రటరీ వరకు ఆవిడ వీల్ చైర్ యాత్ర చేద్దామని అనుకుంది. అనుకున్నారు. అవును. అయితే ఏం చేశారు? నన్ను పిలిచింది. అమ్మా నువ్వు దళితులకి అందరికి మనం ఉద్యమాల నుంచున్నాం. మా దళిత జాతికి నాకొక ప్రయారిటీ ఉంది. అందులో పార్టీలో ఉన్నా గదా! రామ్మా నాకు హెల్ప్ చేయి అంటే ఎళ్ళాను. ఎళ్తే రేపు మన అమ్మాయి చనిపోయిన రోజైతే ముందు రోజు నైట్ 9 గంటలకొచ్చి అమ్మాయికి నోటీస్ ఇచ్చారు. ఓకే. మీరు యాత్ర చేయడానికి వీల్లేదు. ఎందుకు దాంట్లో మళ్ళీ కండిషన్స్ ఏంటి? ఈవిడ యాత్ర చేస్తే ట్రాఫిక్‌కి డిస్టర్బ్ అవుద్దంట. హ్మ్. మళ్ళీ ఆ ట్రాఫిక్‌ని ఈళ్ళు మెయింటైన్ చేయలేరంట. ఒక వీల్ చైర్‌లో తన బిడ్డ కోసం అంత దారుణాతి దారుణంగా చచ్చిపోయిన తన బిడ్డ కోసం, ఒక ఎస్టీ బిడ్డ కోసం ఒక తల్లి పోరాడితే మీకు నొప్పొచ్చిందా? మీకు బాధొచ్చిందా? దాన్ని అడ్డుకోవాలనా? అంటే ఎంత చేతగాని ప్రభుత్వం మీది? అంత భయపడిపోతున్నారా? మీరు భయపడ్డారంటే అర్థం ఏంటిది? ఏదో మీ తప్పులు బయట పడతాయనే గదా!